విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ జూన్ 21వ తేదీన ప్రధాని మోడీ యోగా డే కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం రావడం విశాఖ నగర ప్రజల అదృష్టమని, రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమంలో 2 కోట్ల మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని అన్నారు. ప్రధాని మోడీ యోగా కార్యక్రమంతో విశాఖపట్నం ప్రపంచ రికార్డుల్లో ఎక్కనుందని పేర్కొన్నారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. యోగా అంటేనే ఒక రకంగా భారతీయ సంప్రదాయం ప్రకారం వచ్చిన ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఎలాంటిదంటే ప్రపంచానికే బహుమతిగా అందించిన యోగా వ్యవస్థని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖని వేదికగా చేసుకొని నేను ఇక్కడికే వస్తాను, ఇక్కడే యోగా దినోత్సవం జరుపుకుంటానని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని నోటి నుంచి అతనే చెప్పారంటే ఒక్కసారి విశాఖపట్నానికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచ పటంలో ఎలాంటి స్థానం లభించిందో మనందరం కూడా తెలుసుకోవచ్చు.